మన ప్రభువును సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక చక్కటి అద్భుతమైనటువంటి అంశాన్ని తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. గతించినటువంటి ఎపిసోడ్ లో బైబిల్లోని యేసుక్రీస్తు పుట్టిన తేదీ డిసెంబర్ 25 అని రుజువు చేయడం జరిగింది. అది మొదటి ఆధారముతో, మొదటి ఎవిడెన్స్ తో ముందు ఎపిసోడ్ లో మీ కొరకు అందించడం జరిగింది. అయితే ఈరోజు రెండవ ఎపిసోడ్గా రెండవ ఆధారముగా యేసుక్రీస్తు పుట్టిన తేదీ డిసెంబర్ 25 అని కరెక్ట్ గా నిరూపించేటువంటి ఆధారం. గనక మీరందరూ కూడా బైబిల్లో చాలా మంది డిసెంబర్ 25న లేదు అని చెప్పి చాలా మందిని మరి అదో రకమైనటువంటి ఆవేదనకు గురి చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఇలాంటి సందేహాలతో కూడినటువంటి వారు కూడా ఉన్నారు. గనక ఇలాంటి విషయాలలో మనము బైబిల్ను క్షుణ్ణంగా పరిశీలించి అందులో ఉన్నటువంటి అంశాన్ని తెలుసుకోగలిగితే డిసెంబర్ 25 బైబిల్లో ఎక్కడ రాయబడిందో మనకు అర్థమవుతుంది. సో ఈరోజు రెండవ ఆధారముగా యేసుక్రీస్తు పుట్టిన తేదీ డిసెంబర్ 25 అని నిరూపించేటువంటి భాగములో ఈరోజు మనం రివీల్ చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు పుట్టిన తేదీ బైబిల్లో లేదన్న వారికి సవాలుతో కూడినటువంటి ఖచ్చితమైనటువంటి సమాధానముగా ఈ రెండవ ఆధారం మిగులుతుంది. కనుక ఈ క్రైస్తవ ప్రపంచంలో కూడా ఎంతో మంది బోధకులు, ఈ క్రైస్తవ ప్రపంచంలో కూడా ఎంతో మంది సో కాల్డ్ క్రిస్టియన్స్ అనేటువంటి వారు కూడా ఇలాంటి ఆధారాలు వారికి దొరకకపోవడం, చాలా మంది ఈ ఆధారం కోసం వెతుకుతున్నటువంటి వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అదే విధంగా మూర్ఖులు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్ మీద బురద జల్లేవారు, క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారు యేసుక్రీస్తు డేట్ ఆఫ్ బర్త్ బైబిల్లో ఎక్కడైనా ఉంటే చూపించండి, చూపిస్తే నేను ఇన్ని వేల రూపాయలు ఇస్తాను, ఇన్ని లక్షల రూపాయలు ఇస్తానని కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు. ఇలాంటి వారందరికీ మీరు ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉండండి. అలాంటి వారి నోరులు మూయించేటువంటి బాధ్యతగా మీరు తీసుకోవాలి. గనక ఈరోజు క్రీస్తు ప్రేమను కలిగి ఈ డిసెంబర్ క్రిస్మస్ సమయంలో 2024 డిసెంబర్ ఈ మాసములో యేసుక్రీస్తు పుట్టినటువంటి ఆధారంలో రెండవ ఆధారాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ సమయంలో మీకు స్క్రీన్ షేర్ ద్వారా ఈ యొక్క క్యాలెండర్ లో డిసెంబర్ 25ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మనము ఎలా ఫైండ్ అవుట్ చేయగలిగితే డిసెంబర్ 25 అనేటువంటిది వస్తుంది, ఎక్కడ బైబిల్లో వ్రాయబడి ఉంది, ఏ లేఖనాధారముతో మనము ఈ యొక్క డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టాడు అని చెప్పవచ్చో ఈ యొక్క భాగంలో మనం చూద్దాం. స్క్రీన్ షేర్ ద్వారా మీరు ఈ విషయాలను తెలుసుకుంటారు. కనుక ఈ యొక్క డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టిన తేదీన మనము చూసుకుందాం. అయితే సో క్రీస్తు పుట్టిన తేదీ డిసెంబర్ 25 అని నిరూపించే రెండవ ఆధారము డిసెంబర్ 25 తేదీన యేసుక్రీస్తు జన్మదినానికి సంబంధించిన ఆధారాలు మనం చూస్తూ ఉన్నాం. రెండవ ఆధారంలోని ముఖ్యముగా మనం చూసేటువంటిది ఏంటి అని అంటే జకరియా ఎలిజబెతుల కాన్సెప్ట్. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుకకు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి పుట్టుకకు ఉన్నటువంటి రిలేషన్, అంటే ఆ యొక్క మధ్య ఉన్నటువంటి గ్యాప్ నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే మనకు డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టాడు లేదు అనే సంగతి మనకు క్యాలిక్యులేషన్స్ ద్వారా అర్థమవుతుంది. ముందుగా గమనించండి, కొంతమంది మరీ మూర్ఖంగా మాట్లాడతారు, నాకు డిసెంబర్ 25 బైబిల్లో ఉండాలి, అలా ఉంటేనే నేను నమ్ముతాను లేకపోతే నమ్మను అని అంటారు. అయితే అలాంటి మూర్ఖంగా మాట్లాడేటువంటి వారికి ఒక విషయం, 1800 ఈ సంవత్సర కాలము 18, 19, 20 శతాబ్దపు కాలంలో మనము విరివిగా ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ వాడుతున్నాం. ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందో తెలుసా? 15వ శతాబ్దంలో 1582లో గ్రిగోరియన్ క్యాలెండర్ వచ్చింది. అలా చెప్పాలి అనుకుంటే గ్రిగోరియన్ క్యాలెండర్ యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టిన కాలంలో లేదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్యాలెండర్ ను మనం అప్లై చేయడం ద్వారా ఈ డిసెంబర్ అనేటువంటిది మనకు వస్తుంది. ఓకే, డిసెంబర్ ను మనం వాడుతున్నాం కనుక ఆ డిసెంబర్ ను ఆయన ఎప్పుడు పుట్టాడో
అనేటువంటి కాలంలోనికి వెళ్ళి మనం సరి చూసుకుంటే ఇది కరెక్ట్ గా ఉందా లేదా అనేటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. ఓకే, అయితే జకరియా ఎలిజబెత్ల సంబంధం, జకరియా ఎలిజబెత్ల కాన్సెప్ట్ ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు డిసెంబర్ 25న పుట్టారో లేదో అనేటువంటి నిజమైన సత్యాన్ని మనం తెలుసుకుందాం. లూకా సువార్త 1:5 ఇక్కడ యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా అను ఒక యాజకుడు, అబియా తరగతిలో ఉన్నటువంటి ఒక యాజకుడు, ఆయన పేరు జకరియా, ఆయన భార్య పేరు ఎలిజబెతు, ఆమె అహరోను కుమార్తెలలో ఒకతే. అయితే ఆయన యాజక ధర్మం చెప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి 9వ లూకా సువార్త 1:9 ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయటానికి వంతు వచ్చింది కాబట్టి ఆయన వెళ్ళాడు. అయితే ఈ యొక్క అబియా తరగతి ఎన్నో నెంబరు, వారి యొక్క డ్యూటీ సిస్టమ్ ఎలా ఉంది అనేది చూడగలిగితే ఈ అబియా నెంబరు వచ్చేసి 8వ డ్యూటీ నెంబర్. అంటే ఈ యొక్క యాజక ధర్మాన్ని సంవత్సర కాలం అంతయు జరిపించాలి. ఈ సంవత్సర కాలం అంతయు జరిపించేటువంటి ఈ కాలంలో నెలకు 2 చొప్పున, నెలకు 2 కోర్సెస్ అనగా 2 క్లాసెస్ వారు, 2 తరగతి వారు చేయాలి. నెంబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి నెల, 2వ నెల, 3వ నెల, అలా 12 నెలలలో ఈ యొక్క 24 కోర్సెస్ అంటే 24 తరగతులకు సంబంధించినటువంటి వారు ఉన్నారు. అయితే అబియాకు సంబంధించినటువంటి తరగతి ఏంటి అని అంటే 8వ తరగతికి సంబంధించినటువంటి వ్యక్తి. దీనికి సంబంధించిన వివరాలు అన్ని కూడా దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 24వ అధ్యాయము 10-12లో మనం అబియా తరగతి, ఇదిగోండి స్క్రీన్ మీద ఉంది చూడండి, అబియా 8వ తరగతికి సంబంధించినటువంటి ఆయన. అయితే ఈ దావీదు మహారాజు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు యాజక ధర్మాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి డ్యూటీ సిస్టమ్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అబియాకు 8వ నంబర్ ఆయన డ్యూటీ, ఆ డ్యూటీ ప్రకారంగా ఆయన వెళ్ళాలి, యాజక ధర్మాన్ని చేయాలి. అయితే లూకా సువార్తలో మనం ముందుకు చూసినట్టుగా 1:5 అబియా తరగతిలో ఉన్నటువంటి జకరియా డ్యూటీ వచ్చినప్పుడు ఆయన ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయటానికి వచ్చాడు. అయితే ఇక్కడ మనకు క్యాలెండర్ నేను చూపిస్తాను చూడండి. ఇది పైన చూపిస్తున్నటువంటి క్యాలెండర్, ఈ క్యాలెండర్ బైబిల్ క్యాలెండర్ అంటారు. ఈ బైబిల్ క్యాలెండర్ అబీబ్ ఆర్ నిస్సాన్ అనేటువంటి నెల నుండి ప్రారంభమై అలా అయ్యార్, జిఫ్, సివాన్, తమూజ్, ఈవ్, ఇలూల్ అలా చెప్పుకుంటూ పోతే 12 నెలలు వస్తుంది. రైట్, అలా చదువుకుంటూ చూస్తూ ఉంటే మనకు 12 నెలలు ఇక్కడ అగపడుతూ ఉంది. రైట్, ఈ 12 నెలల్లో ఎవరెవరి తరగతి ఎలా వస్తుంది అని మనం చూడగలిగితే ఇక్కడ ఇదిగోండి, మొదటి నెలలోనే మొదటి తరగతి, మొదటి నెలలోనే 2వ తరగతి, అంటే 15 రోజులకు ఒక్కొక్క తరగతి చేయాలి. అలా మొదటి నెల, 2వ నెలలోనే 3, 4, 3వ నెలలోనే 4, 5, 6, 4వ నెలలోనే 7, 8, ఇదిగో 8. ఇక్కడ మన జకరియా వారి యొక్క డ్యూటీ వచ్చింది. తమ్మూజ్ అనేటువంటి నెలలో 8వ నెల ఆయన తరగతి చొప్పున ఆయన ప్రభువు మందిరంలోనికి అనగా ఆ టెంపుల్లోనికి వెళ్ళి ఆయన ధూపం వేయాలి, యాజక ధర్మాన్ని పాటించాలి. అయితే ఇది బైబిల్ క్యాలెండర్ అండి. ఈ బైబిల్ క్యాలెండర్ లో ఈ కింద నేను రౌండ్ ఆఫ్ చేసినటువంటివి ఏంటంటే యాజక ధర్మం చేసేటువంటి డ్యూటీ సిస్టమ్స్, షిఫ్ట్స్ అన్నమాట. ఎవరెవరికి ఏ షిఫ్ట్ ఉంది అని సంవత్సర కాలం అంతా షిఫ్ట్లు ఉంటాయండి. సంవత్సర కాలం అంతా షిఫ్ట్ ఉంటుంది. ఇది 8వ నెంబర్ షిఫ్ట్. 8వ నెంబర్ షిఫ్ట్ 4వ నెలలో వస్తుంది బైబిల్ క్యాలెండర్. ఇప్పుడు మన గ్రిగోరియన్ క్యాలెండర్, ఓకే, ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా చూసుకోగలిగితే ఇదిగోండి జూలై 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు మనకు కనబడుతుంది. జూలై 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు, ఓకే, ఈ నెలలో. ఇది మీకు ఐడియా కోసం చూపిస్తూ ఉన్నాను. ఓకే, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. సో జనవరి అంటే ఇక్కడ ఏమొచ్చింది, టిబెట్ అండ్ సిబెట్ మంత్. రైట్, ఇలా మనకు గ్రిగోరియన్ క్యాలెండర్ అండ్ హీబ్రూ బైబుల్ క్యాలెండర్ ని కంపారిజన్ చేశాము. ప్రైస్ టు అంటే యాజక ధర్మాన్ని చేసేటువంటి వారిని కూడా ఈ యొక్క స్లైడ్ లో చూపించడం జరిగింది. అయితే ఇక్కడ అబియా తరగతిలో ఉన్నటువంటి జకరియా మందిరంలోకి వెళ్ళాడు. ఆయన యాజక ధర్మాన్ని జరిగిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటే లూకా సువార్త 1వ అధ్యాయము 11, 13లో మనం చూడగలిగితే జకరియా టెంపుల్లో ఉన్నప్పుడు ప్రభు దూత కుడివైపున నిలిచి అతని కనబడి ఏం చెప్పిన, జకరియా ఇగో తొందరపడొద్దు, భయపడొద్దు,
అయితే నీవు అప్పుడు దూత 13 వచ్చిన అతనితో జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడింది. సో నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కనుకుంది, ఆయన పేరు యోహాను. అంతే కదండి, యోహాను అని రాయబడి ఉంది. ఎప్పుడు ఎప్పుడు అంటే ఆయన యాజక ధర్మానికి వెళ్ళినప్పుడు దూత ఆయనతో సెలవిచ్చిన మాట గమనించాలి. ఆ తర్వాత 23వ వచనంలో మనం చూడగలిగితే అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు ఇంటికి వెళ్ళాడు. ఒకసారి చూద్దాం, వెనక్కి వెళ్ళి చూద్దామా. ఆయన సేవ చేసే దినములు సంపూర్ణమైనప్పుడు ఇంటికి వెళ్ళాడట. అంటే జూలై 15 తర్వాత, ఓకే, జూలై 15 తర్వాత అంటే ఇక సేవ చేయు దినములు అంటే ఇది, అంతే కదండి. ఈ తమ్మూజ్ నెలలో ఆయన సేవ చేయు దినములు పూర్తి అయిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే మనం బైబిల్లో అలానే చదువుకోగలిగితే, బైబిల్లో మనం అలానే చూడగలిగితే లూకా సువార్త 1వ అధ్యాయము 23లో ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత 24వ వచనంలో ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయ్యింది. ఎప్పుడు గర్భవతి అయ్యింది? ఇదిగోండి, మొదటి నెలలో 1, 2, 3, 4, 5, 6, 7, యాజక ధర్మం 8. సో 8 చివరిలో ఆయన ఇంటికి వెళ్ళాడు. ఈ 5వ నెలలో ఆమె ప్రెగ్నెంట్ అయిన గర్భవతి అయింది. ఎవరు? ఎలిజబెత్ గర్భవతి అయ్యింది. అంటే ఈ నెలలో ఆమె గర్భవతి అయ్యింది. ఓకే, ఎలిజబెత్ గర్భవతి అయింది. అయితే ఎలిజబెత్ గర్భవతి అయిన నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగో చేసిన అనుకుని 5 నెలలు ఇతను కంట కనబడలేదు. అంటే ఏంటి? ఇది గర్భవతి అయిన తర్వాత 5 నెలలు, 1, 2, 3, 4, 5 నెలలు ఇతర కంట కనబడలేదు. ఓకే, తర్వాత 5 నెలల తర్వాత కనబడింది, అది నేను చూపిస్తాను. 5వ నెల. అయితే జాన్ ది బ్యాప్టిస్ట్ ఎప్పుడు జన్మించాడు అనేటువంటిది డైరెక్ట్ గా క్యాలెండర్ లో చూద్దాం, కంటిన్యూ చేద్దాం. 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల, 9వ నెల. ఓకే, 9వ నెల అంటే 9 నెలలు ఇక్కడికి ఫినిష్ అయినాయి. ఎవరికి? జాన్ ది బ్యాప్టిస్ట్ మదర్ ఎలిజబెత్. ఫినిష్ అయిన తర్వాత ఈ 9 నెలలు పరిపూర్ణమైన తర్వాత మే 15 నుండి జూన్ 15, అంటే ఈ టైంలో కాలంలో, ఓకే, ఈ జూన్ 15 అలాగే జూన్ చివరి తేదీ వరకు, జూన్ 30 వరకు జాన్ ది బ్యాప్టిస్ట్ పుట్టేటువంటి డెలివరీ టైం. ఓకే, ఇక్కడ యోహాను గారు జన్మించారు. ఓకే, యోహాను గారు, జాన్ గారు పుట్టినటువంటి బర్త్ ఇది. ఓకే, సో అయితే యోహాను గారు పుట్టినటువంటి సమయం ఎప్పుడు? మార్చి 15 తర్వాత 9 నెలలు నిండిన తర్వాత ఆమె డెలివరీ అయింది. జూన్ 15 లేదంటే జూన్ చివరి ఆఖరి వరకు 9 నెలలు పరిపూర్ణమైన తర్వాత 10వ నెలలో డెలివరీ అనేటువంటిది కొంతమంది ఖాయం. కొంతమంది 10 నెలల తర్వాత కూడా డెలివరీ అవుతూ ఉంటారు. అది ఇప్పుడు జరుగుతుంది. కానీ అప్పుడు రోజుల్లో మాత్రం ఎక్కువగా 9 నెలలు పరిపూర్ణం అవ్వగానే 1 వీక్, 2 వీక్, 3 వీక్, 4th వీక్ కల్లా మాక్సిమం డెలివరీ అయ్యేవారు. సో ఇది క్యాలెండర్ సిస్టమ్. అయితే ఇప్పుడు 5 నెలలు ఎవరి కంట కనపడకుండా అనేటువంటిది చూసామా? 5 నెలలు. అయితే 5 నెలలు ఇతర కంట కనబడలేదు. 6వ నెలలో ఏం జరిగింది అంటే, ఈమెకు ఎవరుకు? ఎలిజబెత్కు 6వ నెలలో ఉన్నప్పుడు గాబ్రియేలు దేవదూత మరి గలీలియాలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యేషేపు అనే ఒక పురుషునికి ప్రధానము చేయబడినటువంటి కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది గాబ్రియేలు దూత. మరి మరియ దగ్గరికి వెళ్ళి శుభవచనం తెలుపుతుంది. ఏమని తెలుపుతుంది అని అంటే, ఇదిగో గాబ్రియేలు దేవదూత చెప్తుంది ఏమని? 1వ అధ్యాయం లూకా సువార్త 1వ అధ్యాయం 36వ వచనంలో, నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలైన ఆమెకు ఇది 6వ నెల. దేవదూత ఏమని చెప్తుంది? 6వ నెల. ఆ దినములు యందు మరియ లేచి 6వ నెలలో కొండ సీమలో ఉన్నటువంటి
ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలోని ప్రవేశించి ఎలిజబెత్కు వందనములు చేసింది. అంటే 6వ నెలలో మరి యేసుక్రీస్తు తల్లి అయిన మరియా 6వ నెల, ఇదిగోండి 6వ నెల తల్లి అయిన మరియా తల్లి అయినటువంటి మరియా ఎవరిని కలిసింది అంటే జాన్ ది బ్యాప్టిస్ట్ మదర్ ఎలిజబెత్ను కలిసింది. అయితే ఎలిజబెత్ను కలిసినప్పుడు ఒక నెల అక్కడ కన్ఫర్మేషన్ జరిగింది. పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి మరి దేవుని మాటలు మరియమ్మ గారు వినడం, తల్లి మరియ గారు వినడం, విన్న తర్వాత ఆమె అక్కడే 3 నెలలు ఉంది. 3 నెలలు అంటే మరియ గారు రావడం 1 2 1 1 2 3 అంటే మరియా 1 2 3 3 నెలలు ఉన్నట్టుగా మనకు బైబిల్ సెలవిస్తుంది. ఓకే, సో 3 నెలలు చూద్దాం, అది కూడా చూద్దాం. ప్రదానం చేయబడినటువంటి యేసేపుకు ప్రదానం చేయబడినటువంటి కన్య అయిన మరియ దగ్గరకు గాబ్రియేలు దూత వచ్చి సమాచారం చెప్పడం, ఆమె వెళ్ళి ఎలిజబెత్ను కలవడం, అది 6వ నెల. సో 6వ నెలలో వెళ్ళింది. సో ఎలిజబెత్కు వందన వచనములు చేసింది. ఇదంతా మనం 41లో చూస్తాం. తర్వాత లూకా సువార్త 1వ అధ్యాయం 56 నుండి 57 చూసుకోగలిగితే అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి ఆ పిమ్మట తన ఇంటికి వెళ్ళెను. అప్పుడు 57లో ప్రసవ దినములు అంటే ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కని. ఎప్పుడు ప్రసవ కాలం అంటే ఇంచుమించు 3 నెలలు ఉంది. ఆ పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళను అంటే ఎందుకు? ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ ఏం కుమారుని కనేది. ఒకసారి చూద్దాం ఇక్కడ పట్టికలో. ఇదిగోండి, 1వ నెల మరియమ్మ గారు ఉన్నారు, 2వ నెల ఉన్నారు, 3వ నెల ఉన్నారు. 3 నెలలు ఉంది మరియమ్మ గారు వచ్చి యేసుక్రీస్తు తల్లైన మరియా. సో ఆమె ఎలిజబెత్ గారి దగ్గర 3 నెలలు ఉంది. 3 నెలల తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళినప్పుడు రైట్, సో ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత ఆమెకు 9 నెలలు అవ్వడం, డెలివరీ అవ్వడం జరిగింది. ఓకే, సో అయితే ఇప్పుడు దీనిని ఇక్కడ గ్రిగోరియన్ క్యాలెండర్ కూడా లోపల ఉంది, అలైన్ చేసుకోవచ్చు చాలా మంది. సో ఎప్పుడైతే ఇదిగో ఫిబ్రవరి నెల చూడండి బాగా అందరూ, ఫిబ్రవరి నెల ఫిబ్రవరి 15వ తేదీ నుండి మార్చ్ 15వ తేదీ వరకు మరి ఈ 1 మంత్ కాలంలో మరియా గారు కన్సీవ్ అవ్వటానికి టైం అండి, ఫిబ్రవరి నుండి మార్చ్. సో మార్చ్ నుండి ఏప్రిల్ 1 నెల అవుతుంది. ఎవరికి? మరియా ప్రెగ్నెంట్ అవ్వటానికి గల మొదటి నెల ఎప్పటి నుంచి? యేసుక్రీస్తు గర్భంలో పరిశుద్ధాత్మ ప్రేరణ వలన మరి ఆయన ఈ లోకానికి వచ్చేటువంటి ప్రణాళికలో యేసుక్రీస్తు రావడం. సో మొదటి నెల. సో తర్వాత ఇదిగో 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల, ఓకే, 7వ నెల, 8వ నెల, 9 నెలలు. 9 నెలలు మరియ గారికి నిండింది. మరియా ఇక్కడ గాబ్రియేలు దేవదూత వచ్చి చెప్పడం. సో గాబ్రియేలు దేవదూత వచ్చి చెప్పిన తర్వాత ఎలిజబెత్ ఇంటికి వెళ్ళడం. ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది ఎప్పుడు? ఇదిగో ఎలిజబెత్కు 6 నెలలు ఉన్నప్పుడు ఇవి వెళ్ళింది. ఆమె దగ్గర 3 నెలలు ఉంది. అంటే ఆమె దగ్గర 3 నెలలు ఉన్నప్పుడు మరి గర్భంలో బేబీ యొక్క వయసు ఎంత అంటే 2 నెలలు. ఇదిగో 2 నెలలు. మొదటి నెల. ఇక్కడ ప్రెగ్నెంట్ అయ్యేటువంటి టైం అంటే ఐ మీన్ దేవుడు చెప్పినటువంటి వాగ్దానం మేరకు మరియ గారు గర్భవతి అవ్వడం. ఇక్కడ 6వ నెలలో దేవుని యొక్క వాగ్దానాన్ని ఇవన్నీ వినడం. ఈ 1 మంత్ కాలంలో కన్సీవ్ టైం అంటే గర్భధారణ టైం. సో ఈ 1 మంత్ లో బేబీ ఉంటే మరి ఇప్పుడు ఈ ఆధార్ ఫినిష్ అయింది. నిస్సాన్ నెల కంప్లీట్ అయ్యే లోపు యేసుక్రీస్తు ప్రభుల వారి గర్భంలో ఉన్నారు. మొదటి నెల. యేసుక్రీస్తు ప్రభుల వారికి 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల, 9వ నెల. 9వ నెల అంటే ఎప్పుడు? ఇది కిస్లేవ్ అనేటువంటి మంత్ ఎండింగ్ లో 9 నెలలు అయిపోయింది. 9 నెలలు అయిపోయిందంటే ఇప్పుడు మన గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు అంటే డిసెంబర్
15. ఓకే, బాగా బాగా ఆలోచించేయండి. డిసెంబర్ 15, 9 నెలలు అయిపోగానే ఒక 10 రోజుల్లో మరి డెలివరీ అవ్వడం జరిగింది. అంటే డిసెంబర్ 15 ప్లస్ 10 అంటే 25. డిసెంబర్ 25 యేసుక్రీస్తు జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు జన్మించారో డిసెంబర్ 25. ఆమెకు 9 నెలలు ఎప్పుడు పూర్తి అంటే డిసెంబర్ 15కు 9 నెలలు మరియ గారికి ఫుల్ఫిల్ అయింది. 9 నెలలు కంప్లీట్ అయింది. 9 నెలలు కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క డిసెంబర్ 15th కి కంప్లీట్ అయిన తర్వాత గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 25 కల్లా డెలివరీ అవ్వడం జరిగింది. సో ఇవి ఈ యొక్క బైబుల్ క్యాలెండర్, గ్రిగోరియన్ క్యాలెండర్ ను మనం అనువర్తించుకుంటే మనకు అర్థమవుతుంది. బైబుల్ చదివేటప్పుడు ఊరికే సర్వసాధారణంగా లోకంలోని పుస్తకాలు చదివినట్లు చదివితే సరిపోదు. దేవుడు ఏం చెప్పాడు అని అంటే, బైబుల్ని ఎవరైనా సరే పట్టుకుంటున్నటువంటి వారు, చదువుతున్నటువంటి వారు పరిశీలించి పరిశోధించి లేఖనములయందు సత్యమును, నిత్య జీవమును, రైట్, లేఖనములయందు మనం వెతకాలి. అదేవిధంగా సర్వసత్యమును సరిగా విభజించాలి. సత్యమును, లేఖనములను సరిగా విభజించగలిగితేనే మీకు అర్థమవుతుంది. ఓకే, సో మీకు ఇంకా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆ ఎగ్జాంపుల్ ఇంకా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇదిగోండి, యేసుక్రీస్తు ప్రభుల 2వ అధ్యాయం 1వ వచనంలో మనకు అందరికీ తెలుసు, అక్కడ సీజర్ అగస్టస్ ఆజ్ఞ మేరకు సెన్సస్ జరిగింది, ప్రజా సంఖ్య వరకు. ఆ తర్వాత ట్యాక్సెస్ కొరకు జరగడం, వాళ్ళందరూ రావడం, ఇక్కడ ఓకే బెత్లెహేము అనేటువంటి దావీదుపురంకు రావడం, అక్కడ ప్రసవ దినములు 9 నెలలు నిండాయి. 9 నెలలు నిండిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టడం జరిగింది. ఓకే, సో ఇది బైబిల్లో ఉన్నటువంటి క్యాలెండర్ ని, ఓకే, 8వ నెలలో ఉన్నటువంటి అబియా తరగతిలో ఉన్నటువంటి వారి యొక్క తరగతి ధర్మము, యాజక ధర్మాన్ని తీసుకొని మనం యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు పుట్టారు అని చెప్పవచ్చును. ఇదిగోండి, మరలా సింపుల్ గా తొందరగా చెప్పేస్తాను. ఇదిగో 8వ నెల, 8వ తరగతి ఇక్కడ ఉందా, 8వ తరగతి అబియా తరగతి అంటే ఇప్పుడు జూలై 15, జూలై 15 నుండి ఆగస్టు 15 వరకు ఒక నెల. మరి ఆయన ఇంటికి వెళ్ళాడు. ఎవరు? జకరియా గారు ఇంటికి వెళ్ళారు. ఇక్కడ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళాడు. మరి ఈ మంత్ కన్సీవ్ అయింది. ఆ తర్వాత ఇక్కడ సెప్టెంబర్ వరకు, బేబీకి 1వ నెల, అక్టోబర్ 2వ నెల, నవంబర్ 3, 4, 5, 6 and 7, ఓకే, and 8 and 9. 9 నెలలు ఫుల్ అయిన తర్వాత, 9 నెలలు ఎలిజబెత్ గర్భం గురించి చెప్తున్నాను మళ్ళా సింపుల్ క్యాలెండర్ లో. 9 నెలలు కంప్లీట్ అయిన తర్వాత మే నుండి జూన్ నెల ఆఖరు వరకు కూడా మరి ఈ యొక్క జాన్ ది బ్యాప్టిస్ట్, ఓకే, జాన్ ది బ్యాప్టిస్ట్ పుట్టినటువంటి సమయము. ఓకే, జాన్ బ్యాప్టిస్ట్ ఈ కాలంలో పుట్టాడు. అయితే 6వ నెలలో, ఇదిగోండి 6వ నెలలో మరియ గారు వచ్చారు. మరి ఈమె దగ్గరికి మరియ వచ్చింది. 6వ నెలలో వచ్చింది. 6వ నెల నుండి 7వ నెల వరకు దేవుని యొక్క మాటలు వినడం. ఓకే, సో దేవుని మాటలు వినడం. అప్పటికి ఇది ఆధార్ దేవుని మాటలు. 7 నుండి 8 వరకు, 8వ కాలంలో 7 నుండి 8వ నెల, ఈ మార్చికి కూడా సగం వస్తుందండి. 8వ నెల వరకు నిస్సాన్ మొదటి నెల, ఇక్కడికి యేసుక్రీస్తు ప్రభుల వారికి మొదటి నెల పడుతుంది ఏప్రిల్. మనం బాగా ఇక్కడ చూసుకోగలిగితే ఫిబ్రవరి 15 నుండి, మళ్ళీ మీకు ఇంకొక రైట్, ఫిబ్రవరి 15 నుండి మార్చి 15 వరకు కన్సీవ్ టైము. సో మార్చి నుండి ఏప్రిల్ యేసుక్రీస్తు ప్రభుల వరకు 1, ఏప్రిల్, మే, ఇది 15వ తేదీ గుర్తుపెట్టుకొని, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో డిసెంబర్ 15 కల్లా 15. సో డిసెంబర్ 15 కల్లా మరియ గారికి నిండు గర్భం, అంటే 9 నెలలు ఫినిష్ అయింది. 9 నెలల తర్వాత 10 రోజులకు
ఈ 10 రోజుల్లోనే డెలివరీ అయింది. అంటే 10 + December 15, December 25 కల్లా యేసుక్రీస్తు పుట్టాడు. గనక లేఖనాలను మీరు ఈ విధంగా చదవగలిగి పరిశీలించగలిగితేనే మీకు December 25 వస్తుందండి. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పడం అనేది ఆషామాష కాదు. కనుక ఆయన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననం December 25 అని ఈ యొక్క బైబుల్ క్యాలెండర్, అదేవిధంగా మన తరగతులు, అదేవిధంగా గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా చూసాం. కనుక December 25 ఇస్ ది క్రిస్మస్. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినటువంటి ఈ యొక్క దినము కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని వర్షిప్ చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు కనుక ఆయనను ఆరాధించి ఆత్మతోను సత్యముతోను మనము దేవుణ్ణి ఆరాధించాలి. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ ఆల్. గాడ్ బ్లెస్ యూ.